రైట్. ఒకసారి బిఆర్ నాయుడు గారు ఈ వీడియో పైన మాట్లాడిన మాటలు వినండి. భగవద్గీత గురించి తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే భగవద్గీతను కూడా ఆయన అవమానించారు. అంతకంటే ముందు తన వీడియో పైన ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఏం అబ్జెక్షన్ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ల నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ప్రసాద్ గారు, మీకేమైనా అర్థం అవుతుందా? ఈ 30 years నుంచి ఉన్న బంధం కొన్ని చోట్ల వీడియో మార్ఫింగ్ చేశారంట. ఏంటి, మీకేమైనా అభ్యంతరం ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. మీకు ఏం వల్గారిటీ కనిపించింది, ఏం తప్పు ఉంది అని బిఆర్ నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు ఆ వీడియో గురించి. ఆయన టీటీడీ చైర్మన్ గారు, ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే మీకు కూడా నమస్తే సార్, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. ఆయన ఏముంది అని అడిగాడు. నిజమే సార్, ఏమి ఉంది లేదు సార్, నేను ఒప్పుకుంటాను. కానీ నీ క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేనోడు అదే కదా. నా హిందూ ధర్మక్షేత్రమైన పవిత్రమైన దేవదేవుడి సన్నిధిలో నీకు ఎప్పుడైతే ఆ పవిత్రతను కాపాడడానికి బేసిక్ కమ్యూనిటీ క్యారెక్టర్ అది లేనప్పుడు ఇంక నీ గురించి నేనేటి మాట్లాడలే, నువ్వేటి మా మీకు వల్గారిటీ కనిపించిందా, తప్పు కనిపించింది సార్? నాకు అవన్నీ సార్ నేనేవండి సార్ మాట్లాడడానికి. గౌరవ సుప్రీంకోర్టు నీ ఇష్టం వచ్చినట్టు చావండి అని చెప్పింది రిలేషన్స్లో. ఇష్టమైతే ఎక్కడైనా చావండి అని చెప్పింది. దాంట్లో నేనెందుకు మాట్లాడాలి? కానీ నాకు ఒక పవిత్రమైన దేవాలయమైన దేవదేవుడి సన్నిధిలో సేవా తత్పరత ప్రదర్శించడానికి బేసిక్ కమ్యూనిటీస్ క్యారెక్టర్. రెండోది సేవా తత్పరత. నీకు సేవా తత్పరత లేదని నీ నోటితో నువ్వే చెప్పావు కదా. ఏం చెప్పారు? నేను బిజినెస్ నాకు ఎన్ని ఉన్నాయి అనుకున్నాను, హైదరాబాద్లో చాలా బిజీగా ఉన్నాను, కానీ వాళ్ళు పెట్రోల్ బంక్ కూడా మాత్రం వెరైటీగా చెప్తాడు. ఆ కొండలు మిస్ అయిపోతాడు. ఇప్పుడు అర్థమైంది ఏ కొండలు మిస్ అవుతాడు. నాకు అర్థం కాని విషయం, కొండలు మిస్ అయిపోతున్నాం, ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని పవిత్రంగా మమ్మల్ని మర్చిపోయాడు, ఇవన్నీ చెప్పిన బిల్డప్లకి దేనికైనా ఎక్కడైనా సింక్ అవుతుందా? సరే, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇది నేను ఏదో చారిటీ చేయడానికి వచ్చాను, ఆబ్లిగేషన్ తీసుకుని వచ్చాను. అంటే రాజ్యసభ ఇష్టం అన్నమాట, ఇది కాదు. అమ్మి బాగా రాసింది ఆవిడ పాపం. అదే 32 ఏళ్ళు బట్టి ఏడుస్తున్నావు, తగరాలు పడుతున్నావు, ఏదో నీ సావు నువ్వు సస్తున్నావు కదా. మరి ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ అనితం అయితే టక్ 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 నువ్వు క్రిస్టియన్ బైబిల్ ఉంటుంది బ్యాగ్లో ఉంటుంది అనగానే వద్దమ్మా నీ టీటీడీ బోర్డు మెంబర్ వద్దని చెప్పారు. మరి ఇది క్యారెక్టర్ లేదు, ఏంటి ఎందుకు వేశారు? రెండో ప్రశ్న. సరే సార్, మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, మనం ఏదో నేనైతే చాలా పూర్ సైన్స్లో. ఓకే, చెప్పు. బేసిక్స్ ఏంటంటే ప్రాక్టికల్స్, అవును, నెక్స్ట్ ప్రాక్టికల్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కదా. అవును, థియరీ ప్రాక్టికల్స్ థియరీ ప్రాక్టికల్స్ కదా. అవును, సైన్స్లో అదే. మళ్ళీ మన మాటల్లో గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పృథ్వీ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు? రామ్మ ఏదో వెనక నుంచి పట్టుకోవడం దానికి యుద్ధ ప్రాతిపదికన టీటీడీ చైర్మన్ పదవిలోంచి తీగి మూగు ఎస్వీబీసీ టీటీడీకి అనుబంధంగా పనిచేసే ఆడియో లీక్ అయింది. జాగ్రత్తగా గమనంటే మరి తపేలా ఛానల్లో కంచాలోడు కానీ పెట్రోల్ బంకోడు కానీ ఆ పచ్చళ్ళోడు ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ అయినోడు కానీ పౌడర్ డబ్బోడు క్షమించడా? లేదు. మరి మీకు ఇవాళ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయన్న వార్తలు, ఆ తర్వాత తెలంగాణ మీద ఉన్న వార్తలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఎందుకు రోల్ అవుట్ చేస్తారు? ఇంకో పాయింట్ అడుగుతున్నారు, ఆమె ఎవరైనా వచ్చి నా మీద కంప్లైంట్ చేశారా అని. ఆ రోజు పృథ్వీరాజ్ మీద కూడా తను మాట్లాడిన మహిళ కంప్లైంట్ చేసినట్టు ఎక్కడ కనపడలేదే. కానీ మనమేం నడిపాం మన టీవీ ఛానల్లో. అదే సార్, ఇక్కడ మీకు లుక్ ఇన్ టు దట్. ఇది అయితే కంప్లైంట్ కింద తీసుకోండి, నేను కంపారిజన్ ఇస్తున్నాను. ఓకే, కాపు సామాజిక వర్గంకి అయితే ఒక యాడ్ స్టిక్, ఇదే చౌదరి సామాజిక వర్గం మావాడైతే ఈడు మావాడే అని ఏం చేసినా ధైర్యం అది కూడా ఉందా? మరి లేకపోతే ఈ సిగ్గు సరం మానం మర్యాద ఉంటే ఫస్ట్ యుద్ధ ప్రాతిపదిక రాజీనామా చేసిన అది మాడమనండి, ఎవరితోనైనా మాట్లాడమనండి. లేదంటే నోరు మూసుకుని తల వంచుకుని ప్రెస్ మీట్ పెడితే ఊరుకునేది లేదు చెప్పండి. వీళ్ళకి ధైర్యం చెప్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు ఏం సార్ బీజేపీ వాళ్ళు ఏం ప్రతిస్పందించారో వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా అంటే హచ్చిడాగు బొచ్చుడాగు అట. వివరాలు ఇద్దరు ఒకసారి తేల్చుకోమనండి. ఈ మాటలో మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డి ఉంటాడు అన్న, ప్రతిసారి పెద్దానికి ఎగేసుకుని పొగేసుకుని మాట్లాడతాడు కదా, ఊగిపోతుండే కదా లడ్డు ప్రసాదం మీద. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడు? బేసిక్ క్రెడిబిలిటీ క్యారెక్టర్ లేదు అన్న విషయం మీద ఎందుకు ఎవాల్యుయేట్ చేసి అయ్యేదాకా ఈయన చేతనైతే బీగలపోతుండే కదా, ఎస్ నా మీద ఎంక్వైరీ చేయండి, నిజ నిర్ధారణ జరిగేదాకా నేను పక్కన ఉంటాను,
ఈ స్టేట్మెంట్ ఎందుకు రాదు? మళ్ళీ ధైర్యం చూడండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాపాడేస్తారట. ఏంటి సార్ ఇది? ఏంటి ఆయన వెనక నుంచి పట్టుకుంటానన్న దానికైతే ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోల్పోవాలా? వీళ్ళకైతే అది ఆ ఫోటో తప్ప మిగిలినవన్నీ నడక ఈ పాదయాత్రలు అన్నీ చూపిస్తాను ఫోటోలు. సరే ఇవన్నీ వద్దు. నువ్వు అక్కడ తిరుమలలో కాలెట్టిన తెగించి దరిద్రం పట్టిందో లేదా చెప్పు ఫస్ట్. పైన టికెట్లు అమ్ముతారు, కింద టికెట్లు అమ్ముతారు, ఈ పకోడీ కబుర్లు అని చెప్పి 6 ప్రాణాలు బలిగొన్నావు లేదా? నీ సొంత పెత్తనాలు కదా పనికిమాల నిర్ణయాలు. ఇవాళ అక్కడ పట్టి నీళ్ళు దొరక్క, పాలు దొరక్క, చిన్నపిల్లలు సమయానికి అన్నం పానాదులు దొరక్క అల్లాడిపోతే ఎన్ని శ్లోకాలు ఇస్తాను రెడ్డి మీద. గమనిస్తున్నారా? ఏదైనా దేవదేవుడు సన్నిధిలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడైనా దాపరించిందా? లేదు. మరేంటి సార్ ఇంకెంతకనే ఈ యాడ్ స్టిక్లు ఏం కావాలి? యుద్ధ ప్రాతిపదిక మీద తక్షణం మొన్నలో ఈ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా తీసుకొచ్చారన్నట్టుగానే చెప్తున్నారు కదా ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు మాట చెప్తాను, అంత బలవంతంగా తీసుకొస్తే ఇప్పటికిప్పుడు ఆయన ఎందుకు తీసేస్తారు చెప్పండి. ఈశ్వర్ గారు 2 విషయాలు చెప్తాను. మీరు తిరుమలలో పుట్టిన వాళ్ళు, తిరుమల పవిత్రత తెలిసిన వాళ్ళు, తిరుమలలో సేవ తత్పరత ప్రదర్శించుకుంటూ అలాంటి వాళ్ళు సేవ కోసం బుక్ చేసుకుంటే మా కమిట్మెంట్ని గుర్తించి వాళ్ళు ఎప్పుడో అవకాశం ఇస్తారు. అవును. ఈ నాకు సేవ చేసే ఉద్దేశం లేదని డెలిబరేషన్ ఇస్తుంటే నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు ఇవే కదా. ఈ వ్యాపారాలను జస్టిఫై చేసుకోవడానికి హైదరాబాద్లో ఆడవాలి. దీనికేమో నేను తిరుమలలో ఉద్ధరించడానికి వస్తున్నానంటే ఇది మా పెట్రోల్ బంక్ ఎలివేషన్లో ఇక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతారు, కొండల జ్ఞాపకం వస్తుంది, ఉండి వెళ్ళిపోతుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఇదేంటండి ఇది? అసలు మీ వాళ్ళే మాట్లాడతారు, దానికి తగ్గట్టుగా కనీసం అన్న పైసా చేస్తారా? ఇక్కడ పూర్ణ కుంభాలతో ఆహుతి ఇచ్చేసారని చెప్పి ఇచ్చేస్తారా? మీరు జర్నలిస్ట్ ఏదైనా మీ కారు కొనడానికో లేదంటే దాన్ని ఏమంటారు ఇల్లు కట్టడానికో మీకు లోన్ ఇస్తారా? జర్నలిస్టులు అంటే భయపడిపోతున్నారు. ఇవ్వరు కదా. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టారు కదా. లోన్లు ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? లోన్లు ఎవరు ఇచ్చారు? లేదా నేను బిజినెస్ చేశాను ఇది పెడుతున్నానని మొగాళ్ళు చెప్పి పెట్టారా? సాక్షి పెట్టినట్టు లేదు. మరి ఇండైరెక్ట్ సపోర్ట్ మాడదామా? ఎలా వచ్చింది మరి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? జర్నలిస్టులు లోన్లు ఎవరు? బ్యాంక్ వాడు నమ్మడు. అవును. ఎవడు ఇచ్చాడు డబ్బులు? దండి దీని మీద డిబేట్ పెట్టుకుందాం. ఇవి మాట్లాడకుండా ఇవా? సార్ మీకు బెట్టింగ్ యాప్ల గురించి తెలుసా? ప్రవచనాలు చెప్తున్నారు కదా. అవును. ఎన్నెన్ని బెట్టింగ్ యాప్లతో టైప్లు ఉన్నాయి? వాళ్ళ దగ్గర శ్రేయస్ మార్కెట్ ఏదో ఉంది కదా. తెలియదు నాకు. అదేంటండి శ్రేయస్ మీడియా ఏదో అంటారు కదా. అవును. వెళ్ళదేనా? మనకు తెలియదు. ఎన్ని లక్షల షేర్లు ఉన్నాయి ఒకసారి మాట్లాడదామా? బెట్టింగ్ యాప్లో ఉందా డిబేట్? ఓపుకుందా? మరి అలాంటివి మాట్లాడమనండి సార్. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండే మాట్లాడుతున్నారా ఇవన్నీ? ఏమి ఆర్ఓసి బటన్ నొక్కితే మాకు రావేటి షేర్ హోల్డర్స్ లిస్ట్ రాదు సెబీకి వెళ్తే. వీళ్ళైతే కళ్ళు మూసుకుంటారు. మార్చేద్దామా మెమరాండం ఆర్టికల్స్ అంటే మార్చుకోండి సార్. ఒకటి ఊరుకుంటే ఉడతలు గుడ్లు పెట్టి ఇల్లు విజయవాడలో కూర్చుని ఈ కాషాయ రంగు జెండాలు కట్టుకుని నెక్స్ట్ పాంకోళ్ళు వేసుకుని కూర్చుని మొన్న సద్దిబోనాలు మీటింగ్ పెట్టారు కదా. ఇలాంటి విషయాల మీద ఎందుకు ప్రతిస్పందించారు? క్యారెక్టర్ ఏది? క్యారెక్టర్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? క్యారెక్టర్ లేనివాడు అక్కడ ఎందుకు కూర్చోవాలి? హతీరామ్ మఠం భూములు 60 కోట్ల 400 నుంచి 500 కోట్లు ఏ ప్రాతిపదిక మీద దాని మీద డెసిషన్లు ఇస్తున్నారు? హైకోర్టు వెర్డిక్ట్స్ అవన్నీ ఫాలో అవరా? కాదు సార్. ఈ విషయాలకు సంబంధించిన అంశాలు ఏదైనా మాట్లాడతారంటే పృథ్వీరాజ్కి ఒక న్యాయం, ఎస్వీబీసీ చైర్మన్ అయినా ఇతనికి ఒక న్యాయమా? కుల ప్రాతిపదిక మీద కన్సిడరేషన్ సార్. మీకు ఇంకొక సబ్మిషన్ సార్ లాస్ట్ సార్. ఈ విషయాలు తెలుగుదేశం నుంచి లీక్ అవుతానని ఒకే ఒక విషయం మీకు చెప్తాను. అమాయకంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిందూ ధార్మికత దీని మీద సనాతన ధర్మం ఆయన బక్రా చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూని బూమరాంగ్ చేయడానికి ఈ పనికిమాలిన చెత్తను మన మీద తీసుకొచ్చి డిబేట్ పెడుతున్నారు. ఆ తిరుమల లడ్డూలు తప్పు చేసింది మాత్రం ఒప్పుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు? అప్పుడు ఇది అది కూడా మీకు చెప్తాను. ఎంత క్లియర్గా చెప్తానంటే ఇప్పుడు మన ఈయన అరవ శ్రీధర్ గారి వీడియో ఆ అమ్మాయి సీరియల్ ఆర్డర్లో ఒకదాని తోటి రిలీజ్ చేస్తుంది. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు పాపం వాళ్ళు 21 మందికి పిలిచి మీ పర్సనల్ విషయాలు ప్రజాబాహుల్యాలు ఉన్నారు బయటికి రాకూడదని వార్నింగ్లు ఇచ్చారు. ఒప్పుకుంటారా? దీనికన్నా ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. తర్వాత ఆ తంబలపల్లి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఆ వీడియోలు ఎలా రిలీజ్ అయ్యాయి? జస్ట్ లుక్ ఇంటు ది ఆపరేషన్ మోడస్ ఆఫ్ ఆపరేండి. ఎంత చక్కగా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పంధాలో వీడియోలు రిలీజ్ చేస్తూ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇది రిలీజ్ చేసింది ఎవరు? ఐటీడీపీ. మీకు ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఐటీడీపీ సమర్థన ఎలా ఉంది? ఇది ఏ ఫేక్ వీడియో అని చెప్తున్నారు కదా. ఇందాక మీరే కదా చూపించింది. అవును. పుచ్చకాయలు దొంగంటే భుజాలు మీకన్నా ముందు బిఆర్ నాయుడు చదువుకున్నారు కదా. 30 ఏళ్ళ పరిచయం ఉంది. ఆ పాటి వీడియోలో కొంతవరకు నిజమే, కొన్ని ఏ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? రైట్.